तीन सखी प्रिया निन्ने मैंने प्यार किया मेरी मनसा चोर महाशयानी के मैं भी जान दिया अरे जाने दो यार ये दुनिया को ఇక ప్రేమించేసి మెల్లగా హిందీలో శ్రీమతి నీకు ఓ చిన్న బహుమతి. ఏంటండి మీరు నెల తప్పారా తింగరి ముఖం దానా నేను నెల ఎలా తప్పుతానే? మర్చిపోయానండి. మర్చిపోయి ఉంటే నువ్వు ఎందుకు ఉంటావులే గానీ. బహుమతి ఏంటో చెప్పండి. ఒక్క నిమిషం. ఎప్పుడు తీసుకున్నారండి? నిన్న. పెళ్ళైన కొత్తలో మీరు కూడా ఇలాగే తలతలా మెరిసేవారండి. ఇప్పుడు మాసిపోయానే. అంటే పెళ్ళైన కొత్తలో అలా ఉండేవారని చెప్తున్నానండి. గతాన్ని గుర్తు చేస్తే తీపిగా ఉండాలి, చేదుగా ఉండకూడదే. సరే గానీ ఇదిగోండి బ్యాక్ సీట్ నాకు ఖర్చు వేస్తున్నా. ఈ బ్యాక్ సీట్ నాదే. ఆర్టీసీ బస్ లో సీట్ మీద ఖర్చు వేస్తున్నావు, ఇంట్లో ఉన్న బైక్ మీద కూడా ఖర్చు వేస్తున్నావు. నువ్వు తింగర ముఖం దానా. ఆ సీట్ నీది కాకపోతే రెస్ట్ మీద ఉంటుందా? నేను కూడా వస్తా ఏమన్నా ఇదిగోండి. బైక్ తయారు చేసినోడి దిష్టి, బైక్ అమ్మినోడి దిష్టి, ఫైనాన్స్ ఇచ్చినోడి దిష్టి, అందరి దిష్టిలు తగలను. వాళ్ళ దిష్టిలు కూడా ఉంటాయా అండి? వాళ్ళ దిష్టి ఎక్కువ ఉంటది. టైర్ కింద నిమ్మకాయ పెట్టు, కూర్చో, గట్టిగా పట్టుకో. పట్టుకున్నానండి. దిగు. దిగాల? ఇంకొంచెం దూరం పోనివ్వండి. ఓ చాలా టైం ఉంది. బండి ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటది. అర్థమైందా? లోపలికి వెళ్ళి వంట చేసుకోపో. సరే. కాణిపాకం. ఏంటి సొసైటీ? బండి కొన్నా. ఎడ్ల బండా లోనా? ఓను. చెక్ ఇచ్చావా క్యాష్ ఇచ్చావా? బండి కొన్నా అంటే కంగ్రాట్స్ చెప్పాలి గానీ క్వశ్చన్లు వేస్తావంటే కాణిపాకం నువ్వు. నేను చెప్పకపోయినా నువ్వు అడిగి చెప్పించుకుంటావు కదా. ఇదేనా బండి? అదే బాగుంది, డిజైన్ బాగుంది, లైట్ బాగుంది. కాణిపాకం బండి మీద చేయకుండా మాట్లాడలేవా నువ్వు? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పార్టీ ఎప్పుడు ఇస్తావు? నేను ఎందుకు ఇస్తాను పార్టీ? ఆ షోరూమోడు ఇస్తాడు. షోరూమ్ కూడా వెంటయ్యా? నేను బండి కొంటే వాడికే లాభం వచ్చింది, నాకు రాలేదు కదా. నేను డబ్బులు పెట్టి కొన్నా, వాడికి లాభం వచ్చింది, వాడిస్తా. నేను ఎందుకు ఇస్తా? అరే ఫస్ట్ టైం ఏం లాజిక్ చెప్పావరా? నిన్ను పార్టీ అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. బండి కొన్నావు కాబట్టి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. 2 నెలల తర్వాత ఏమే నిమ్మకాయ తీసుకురా, టైర్ కింద పెట్టు. ఉండమ్మా. అరే సొసైటీ, బండి కొని 2 నెలలు అవుతుందిరా. ఇంజిన్ స్టార్ట్ చేయడం, 2 నిమ్మకాయ టైర్ల కింద పెట్టి తొక్కడం, మళ్ళీ ఇంజిన్ ఆపేయడం. బయట ఉన్న వాళ్ళు నిన్ను నీ బండిని చూసి నవ్వుతున్నారా? ఎవడో నవ్వుతున్నాడు, ఎవడో ఏడుస్తాడని బండి కొల్లా. నా ఆనందం కోసం నేను బండి కొన్నా. నీ ఆనందం కోసం బండి కొంటే బయటకు వెళ్ళి బండి తిరిగి రావాలరా. బయట తిరిగితే టైర్లు అరగావు. తిన్నాక తిండి అరుగుద్ది, స్నానం చేస్తే సబ్బు అరుగుద్ది, బండి బయట తిరిగితే టైర్ అరుగుద్దిరా. కొన్ని అరగాల. నువ్వు 3 చెప్పిన దాంట్లో 2 అరిగినా పర్లేదు, కానీ ఒకటి మాత్రం అరకూడదు. వీడితో ఎలా ఉంటున్నావమ్మా? ఏం చెప్పమంటావన్నయ్య? ఆయన ఈ బండి కొన్నప్పటి నుంచి నా బతుకు జట్కా బండి అయిపోయిందన్నయ్య. ఇంతకు ముందు మార్కెట్కి వెళితే సంచడు కూరగాయలు కంటే గుప్పెడు నిమ్మకాయలు కొనేదాన్ని. ఇప్పుడు గుప్పెడు కూరగాయలు కొంటే సంచడు నిమ్మకాయలు కొంటున్నాను అన్నయ్య. నిమ్మకాయలు ఎందుకమ్మా అంటే పచ్చడికే అని చెప్తున్నాను గానీ వీడు ఆ బండి కింద దానిని పచ్చడి చేస్తున్నాడని మాత్రం చెప్పలేకపోతున్నాను అన్నయ్య. ఎవరికి ఏం చెప్పినా ఎవరు నా బండి తురుడు, ఎవరు నా బండి కడగరు. మన బండి మనం కొడుకోవాలి, మన బండి మనం తుడుచుకోవాలి. అర్థమైందా? టైర్ కింద నిమ్మకాయ పెట్టి ఫస్ట్ వెనకాల కూర్చున్నా. గట్టిగా పడతావు. పట్టుకున్నాలే పద. ఇంకా దిగాలా? ఇంకా అడగాల నిన్ను? తెలీదా? ఇంకొక ముందుకు వెళ్ళొచ్చు కదా. ఓ బైక్ ఎక్కడికి పోదు, ఇంట్లోనే ఉంటది, ఎక్కడే ఉంటది. అర్థమైంది? ఎందుకు కంగారు? ఆ బ్యాక్ సీట్ నీదే. ఇదన్నయ్య నా పరిస్థితి. ఏం చెప్పమంటావన్నయ్య? వాళ్ళ బండి కొన్నప్పటి దగ్గర నుంచి 3 ముళ్ళేసిన నన్ను కూడా మర్చిపోయి 3 పూట్ల దాంతోనే ఉంటున్నాడు అన్నయ్య. చెప్పుకుంటే సిగ్గుచేటు గాని వాడు బెడ్రూమ్ మకం చూసి కూడా 2 నెలలు అవుతుంది అన్నయ్య. చెప్పావా? ఏదైనా ఇంట్లో విషయాలు బయట పెట్టాలంటే మీ ఆడవాళ్ళే. ఎవరికి ఏం చెప్పినా ఎవరు నా బండి తుడవరు. నా బండి నేనే తుడుచుకోవాలి, నా బండి నేనే కడుకోవాలి. అర్థమైందా? లోపలికి అయిపో. అరే సొసైటీ, కొత్త పిచ్చోడు పొద్దురగడంటే నీలాగా ఉంటాడేమోనరా. పనికి వాళ్ళోడు పక్కన ఉంటే నీలాగా ఉంటాడేమో. ఓ
పెద్ద చెప్పడానికి వచ్చాడు వీడు. ఇక్కడ ఫోటో తీయాలని చెప్పి ఫోన్ చేశారండి. నేనే ఎవరో తీయాలండి ఫోటో? మీకు మీ ఆవిడకా? కాదు, నాకు నా బైక్ ఫోటో ఎలా ఉండాలంటే తమ్ముడు, నేను ట్రాఫిక్ లో ఫుల్ గా వెళ్తుంటే లెఫ్ట్ లో చార్మినార్ ఉండాలి, రైట్ లో గోల్కొండ ఉండాలి. నా బండి వెనకాల ట్యాంక్ బండ్ ఉండాలి. కాణిపాకం, ఏంటి? ఒక్కసారి నా బండి మీద ముందు నుంచి అటు ఇటు తిరుగు కొద్దిగా. నీ బండి ముందు నుంచి నేను వెనక అటు ఇటు తిరగాల? ఎందుకు అంటే ఫోటోలో కొద్దిగా రియాలిటీ గా ఉంటుంది, జనాలు తిరిగినట్టు అని. రేయ్, నా ఫస్ట్ స్టేషన్ పరీక్షించి ఉంటే నేను చంపేస్తాను రా. నన్ను హంతకుని చేయకు నువ్వు. పోరా, నువ్వు తిరగకపోతే మేము గ్రాఫిక్స్ లో జనాలు క్రియేట్ చేసుకోలేమరా? ఇదిగో తమ్ముడు సార్, నేను ఫుల్ ట్రాఫిక్ లో వెళ్తుంటే వెనకాల గ్రాఫిక్స్ లో రోజా గారు బస్ స్టాండ్ లో బస్ కోసం వెయిట్ చేస్తున్నట్టు, అదే బస్ స్టాండ్ లో రేష్మి అరటిపండు అమ్మునట్టు అలా పెట్టాలి. అరే నువ్వు తిరగకపోతే సెలబ్రిటీ తిప్పుతాం ఇక్కడ. పంతులు రాకపోతే పెళ్లి ఆగదు, పాలు లేకపోతే శోభనం ఆగదు. కొన్ని అలా జరుగుతాయి, అంతే జరగాలి కూడా. ఓ పెద్ద పుడింగిలా చేస్తున్నా. దాన్ని పడుతుంది. ఈ ఫోటోలు ఎలా ఉండాలంటే నువ్వే షాక్ అవ్వాలి. నేనే షాక్ అవ్వాలా? నువ్వే షాక్ అవ్వాలి. రియల్ ఫోటోలని నిన్నే పిలుస్తాను నేను. నేనే షాక్ ఫోటో తీసుకొని రాపో. నేనే షాక్. కాణిపాకం అన్నయ్య, ఏంటమ్మా? పాయసం చేశాను, కొద్దిగా తిని టేస్ట్ చేయడం చెప్పవు? వాడు ఏం చేస్తున్నాడమ్మా? బైక్ లోంచి పెట్రోల్ తీస్తున్నాడు అన్నయ్య. బైక్ నుంచి పెట్రోల్ తీయడం ఏంటమ్మా? పొద్దునేమో బైక్ లో 1 లీటర్ పెట్రోల్ పోస్తాడు, రాత్రి అదే 1 లీటర్ బైక్ లోంచి తీస్తాడు. సమాజంలో చాలా మందిని చూశాను కానీ ఇంత దారుణమైన మనిషిని చూడలేదమ్మా. నేను కూడా ఎప్పుడు చూడలేదన్నయ్య, వస్తాను. ఏంటో ఏ పెట్రోల్ ధరలు రోజు పెరుగుతున్నాయి. ఒక సామాన్యుడు ఎలా బతుకుతాడు? ఒక సామాన్యుడు బైక్ తీసుకొని బయట బండి మీద ఎలా తిరుగుతాడు? అరే సొసైటీ, నువ్వు పెట్రోల్ గురించి మాట్లాడినా, పెట్రోల్ ధరల గురించి మాట్లాడినా చంపేస్తానా నిన్ను. దారుణంగా ఉన్నావేంట్రా నువ్వు? ఎందుకు కాణిపాక ఓ మాట్లాడితే నా మీద పడుతున్నావు నువ్వు? ప్రపంచంలో ఇద్దరు మనుషులు వేలుముద్రలు ఒకేలా ఉండవు, ఇద్దరు మనుషుల యాక్టివిటీస్ ఒకేలా ఉండవు. నా యాక్టివిటీస్ వేరు, నీ యాక్టివిటీస్ వేరు. అర్థమైందా? ఓ 100 మందిని చూసాను ఇలా ఊసే వాళ్ళని. ఊసిన తుప్పిన బండి మీద పడలేదుగా. దరిద్రుడు ఎప్పుడు ముఖం కడిగాడు. ఎవరండి పోయారు? మా తాత. భూమేశ్వర తాత పోయాడా? మొన్నే మార్కెట్ లో కలిసాడండి. తాత బండి కొన్నాను తాత అన్నాను. సర్లేరా ఇంటికి వచ్చి చూస్తాను అన్నాడు. కానీ ఇలా ఇంటి ముందు నుంచి వెళ్తాను నేను అనుకోలేదు. నేను సవాన్ దింపడినా ఒకసారి నా బండి చూపిస్తా. శవాన్ని దించి బండి చూపిస్తానంటావేంట్రా? ఆయన బతుకున్నప్పుడు నా బండి చూస్తా అన్నాడు కాణిపాక. ఇప్పుడు చూస్తే ఆయన ఆత్మకి శాంతి కలుగుతుందిగా. శవాన్ని మధ్యలో దించకూడదురా. ఎందుకు పెద్ద లాజికల్ చెప్తావు? నువ్వు లోపలికి వెళ్ళు, నాకు తెలుసు. నాకు ఈ శవానికి సంబంధించిన నువ్వు బదులు నాకు కొద్దిగా శవాన్ని దింపురా. భూమేశ్వర తాత, ఇదే నేను కొన్న బండి. ఇక్కడ దొరకలే, హైదరాబాద్ లో పూణే నుంచి తెప్పించాను తాత. శవానికి చెవిలో చెప్తావేంట్రా? నువ్వు పక్కన ఉన్నావు, నీకు వినబడుతుంది. ఈయన ఎక్కడో ఉన్నాడు, ఆయన ఆత్మకు వినబడాలి కదా. నువ్వు బతికుంటే నా బండి మీద నిన్ను ఎక్కించుకొని సినిమా చూపించి బిర్యానీ తినిపించి దాని తర్వాత ఓ సిటీ మొత్తం తిప్పి తీసుకొని వచ్చాను తాత. ఇది బ్యాడ్ లక్ తాత. నేను బతుకుంటే నీ బండి మీద సిటీ మొత్తం తిప్పి చూపిస్తావా? చూపించది. అరే పనికిమాలోడా, ఫస్ట్ నీ పిల్లని ఇల్లు దాటించి గల్లి చూపిరా. అయినా నిన్న లాభం లేదురా. నా శవాన్ని దింపమనంగానే దింపేసి ఫ్రీజ్లోకి వెళ్ళిపోయా చూడు. ఈ తెంగిరాయాలు వీళ్ళనరా, దరిద్రులారా, తొందరగా ఫ్రీజ్ నుంచి బయటకు వచ్చి నా శవాన్ని తీసుకెళ్ళి కాల్చి పడేయండి రా. బండికి ఎవరు కష్టం చచ్చిపోతారా? తీసుకెళ్ళండి. శవం చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉంది. ఈ ముసలోని తీసుకెళ్ళి త్వరగా కాల్చేయండి బాబు, చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. సంతోషం, బండి అయితే చూపించా. నమస్కారం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు. మళ్ళీ పెరిగిందా? మొన్నే కదా పెరిగింది. పిల్లలన్నాక పెట్రోల్ అన్నాక పెరుగుతూనే ఉండాలి. నీకోసం నా కోసం ఆగవవి. ఎంత పెరిగింది మళ్ళీ? 50 పైసలు. 50 పైసలు అమ్మా. ఏమైందండి? హార్ట్ అటాక్ వచ్చింది. ఎందుకు? ఇందాక టీవీలో పెట్రోల్ మళ్ళీ 50 పైసలు పెరిగిందన్నాడు. ఆ పెట్రోల్ కు నీకు ఏమన్నా సంబంధం ఉందా?
కాణిపాకం అన్నయ్య ఏమా మా ఆయన హాస్పిటల్కి వచ్చిందన్నయ్య రండి హాస్పిటల్ తీసుకెళ్దాం పద, ఆ బండి మీద తీసుకెళ్తా పద. నా బండి మీద వద్దు. నీ బండి మీద వద్దా? మరి ఎవరి బండి మీద తీసుకెళ్ళు? నా బండి పంచర్ అయిందిరా. రే, పనికి మాలోడా. నీకు వచ్చింది జ్వరం కాదురా, హార్ట్ అటాక్ రా. వెయిట్ చేసి చచ్చిపోతావు. అమ్మాయి ఆడు అలాగంటాడు కానీ జేబులో తాళం లాక్తావు. రేయ్, ఎక్స్ట్రా జబర్దస్త్. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ కన్నీడు మంచులో కరిగే సూర్యుడులో ఓ సందమామ ఒకరాని కుంపట్టు రగిలించినాదే ఒకరిని చలిగాన్ని తగిలేసి నాడే చెమ్మ చెక్క చేత చిక్క మంచం వల్లే మారిపోయే మంచు కొండలు మంచి రోజు మార్చమంది మల్లె దండలు ఏంటి అంత గట్టికి తుమ్మావు? నేను భయపడతాను నీకు తెలీదా? తుమ్మితే ఎవరైనా భయపడతారా? ఎవరు భయపడతారో నాకు తెలీదు. నేను భయపడతా. ఏదో తగిలినట్టు అనిపించింది. అది నా కాలండి. కాలు ఎక్కడ పడితే అక్కడ ఎందుకు పెడతావు? దగ్గర పెట్టుకోలేవా? పేరేమో వీరేష్, పేరేమో వీరత్వం ఉంది, బాడీలేమో పిరికితనం ఉంది. ఎవరైనా భార్య దగ్గరకు వస్తే హక్ చేసుకుంటారు, నేను దగ్గరకు వస్తే నువ్వు చెక్ చేస్తావు. నువ్వు నాకు ఎక్కడ చెక్ పెడతావు అని చెప్పేసి నేను చెక్ చేస్తుంటా. ఏమ్మా బాగున్నావా? ఏం బాగున్నామా ఏమాలే నాన్న. ఏమైందమ్మా? వెళ్ళిపోయింది ఈ రోజుకి సేఫ్. ఏమైంది అల్లుడు? సడన్ గా హెల్మెట్ పెట్టుకున్నావు? పైనుంచి ఫ్లైట్ వెళ్తుందిగా. ఫ్లైట్ వెళ్తే అది పడి సకలాలు మన తల మీద పడితే అది నాన్న తగ్గినా భయపడతాడు, తుమ్మినా భయపడతాడు, చివరి ఆఖరికి చట్నీ చేసుకుందామని మిక్సీ ఆన్ చేస్తే ఆ మిక్సీ సౌండ్ కూడా భయపడతాడు నాన్న. చెప్పు. ఈగకు భయపడతాడు, దోమకు భయపడతాడు, గాలి కూడా భయపడతాడు చెప్పు. ఏంటి అల్లుడు ఇదంతా? నువ్వు దూరం గుండు. ఆ సంచి కింద పెట్టి ఆ సంచులు ఏమైనా తీసుకొచ్చాము చెక్ చేస్తా. సంచి చెక్ చేస్తావా? ఏమో నన్ను చెప్పడానికి ఆ సంచులో కత్తి వేసుకొని వచ్చినా రావచ్చు. ఎవరికి తెలుసు? కత్తి ఎందుకు తీసుకురావడానికి నీకు నాకు మధ్యన ఏముంది అల్లుడు? ఏమో నా తరపు నుంచి నీ కడుపులో ఏదైనా పెట్టుకొని ఉండొచ్చు. ఆ కడుపులో పెట్టుకొని సంచిలో కత్తి తీసుకొని రావచ్చు. నాకు నేనే నేను ఎలా నమ్ముతాను మామ? అది కాదు. నువ్వు దూరం జరుగు మామ. సంచిలో ఒకసారి చెక్ చేస్తా. సంచిలో ఏం లేదులే. ఒకసారి పంచలు ఏముందో చెక్ చేస్తా. అమ్మాయి పిల్లనిచ్చిన మామయ్యనే పంచతి అంటున్నాడంటే నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో నాకు అర్థమైందమ్మా. అల్లుడు నేను అమ్మాయిని మా పుట్టింటికి తీసుకెళ్ళిపోతున్నాడు, నువ్వు ఒక్కడే ఉండు. ఎక్కడైనా తీసుకెళ్ళి పంచలు ఏముందో చెక్ చేస్తా. నమస్తే మేడం. యాంకరింగ్ మస్తు చేస్తున్నావు. డైలీ మామూలుది కాల్ మీద కాల్ది అది. ఏమ్రా వీరేష్? నమస్తే అన్న. ఇదిగో అన్న డైలీ. నేను అడగకుండా డైలీ మామూలు ఇచ్చేది నువ్వు ఒక్కడ వేరే వీరేష్. థ్యాంక్స్ అన్న గుర్తించినందుకు. ఓకే పదండ్రా. నేను వెనక్కి తిరిగి చూస్తాడు ఎలా భయపడతాడో చూడండి రా. అవునా అన్న? మీరు కొట్టుకుంటారా? ఏంటి కాలు చేతులు లాగుతున్నాయి? తలంతా తిరిగినట్టుంది, ఏదో భయంగా ఉంది. డాక్టర్! మిస్టర్ వీరేష్ సార్. నువ్వు 2 రోజుల కంటే ఎక్కువ బతకవు. నీకు ఢిల్లీ బెల్లి అనే జబ్బు వచ్చింది. ఇంతకు ముందు ఉత్తర కొరియాలో ఒకడికి వచ్చింది, అదే జబ్బు ఇప్పుడు ఇండియాలో నీకు వచ్చింది. ఐఎమ్ సారీ వీరేష్, ఇదిగో నీ రిపోర్ట్స్. ఢిల్లీ బెల్లి దీని తల్లి. ఇండియాలో 120 కోట్ల మంది జనాభా ఉన్నారు. వాళ్ళందరినీ దాటేసి నాకే రావాలా? ఏదైనా కొత్త రోగం వస్తే సుధీర్ టీం కు రావాలి, కానీ నాకు వచ్చింది ఏంటి? చావే డిసైడ్ అయిపోయిన తర్వాత నా మీద ఫ్లైట్ పడితే నాకేంటి, రాఖీ సావంత్ పడితే నాకేంటి? తొక్క. అరే ఫ్లైట్ వాడా, నీకెందుకు రాంత పోకరు? నా మీద నుంచి వెళ్తున్నావన్నారా? అరే 2 రోజులు ఆగరా, నీకంటే పైకి వెళ్తాడ్రా నేను. ఓన్లీ 48 hours. వెళ్తా. రష్మి, చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి వీరేష్. నువ్వు బాగుంటావు రష్మి, బాగుంటావు. యాక్చువల్లీ వీరేష్, నేను కూడా మిమ్మల్ని ఒక చెప్పాలని ఉంది. వద్దు రష్మి,
వద్దు, ఆయుష్ లేని వాడి మీద ఆశలు పెట్టుకోక రశ్మి, ఆయుష్ లేని వాడి మీద ఆశలు పెట్టుకోక రశ్మి. అది కాదు అదే అదే నాకు తెలుసు, నువ్వు అడగడం నేను కాదనడం వద్దు రశ్మి, ఎందుకంటే నాకు టైం లేదు రశ్మి. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ రశ్మి, యూ మిస్ మీ లాట్ రశ్మి, యూ మిస్ మీ లాట్ రశ్మి. మరుసటి రోజు నెక్స్ట్ డే నమస్తే మేడం. డైలీ మామూలుది కాల్ మీద కాల్ది అది. ఏ వీరేశం, ఏ వీరేశం, క్యారే క్యారే క్యా రేనా క్యారే బే సాలే హౌలే క్యా. వచ్చింది ఎవరు అనుకుంటున్నావు? సర్కార్ అన్నా. వాడు సర్కార్ అయితే నాకేంటి, సెక్యూరిటీ గార్డ్ అయితే నాకేంట్రా, నా చావే డిసైడ్ అయిపోయిన తర్వాత ఎవడైతే నాకేంటి. డోంట్ కేర్. ఏం రా తల తిరుగుతోందా? నా వెనక బల్గం ఉంది. నాకు ఢిల్లీ బెల్లి ఉందిరా, ఢిల్లీ బెల్లి ఉందిరా. ఏమన్నా సరే డైలీ మామూలుది ఇవ్వండిరా, ఇవ్వబే ఇవ్వబే. ఏనా ఆ ఇంతకు ముందు నేను అడగకుండానే డబ్బులు ఇచ్చేటోడు కాబట్టి నీకు 4 రోజులు టైం ఇస్తున్నా, వచ్చి ఇవ్వరా. నువ్వేంట్రా నాకు టైం ఇచ్చేది, నాకే టైం లేదురా ఇక్కడ. అరే వీరేష్, నీ దగ్గర డబ్బులు లేవని నాకు అర్థమైందిరా. 4 రోజులు ఇంటికి పంపించు. అరే ఒక్క నిమిషం ఆగరా, ఇదిగో 2 కట్టలు ఉన్నాయి, అయినా ఇవ్వండిరా పొట్టిపుడంకాయ, పొట్టిపుడంకాయ. రేయ్, నిన్ను లేపేశారా? ఏంటా నువ్వు లేపేది? 2 రోజులు అయితే నేనే లేచిపోతాను రా. నా మీద ఏళ్ళు చూపిస్తావురా నువ్వు, నా మీద ఏళ్ళు. ఎంత ధైర్యం రా నీకు, ఎంత ధైర్యం, ఎంత ధైర్యం రా, ఎంత ధైర్యం రా నీకు. వాడు కొడుతుంటే అడు చూస్తారేంద్రా? నిన్ను కొడుతుంటే చూడలేం కదా అన్న. ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తావేంట్రా? అంటే నేనంటే భయం లేదారా నీకు? నేనంటే భయం లేదా, నేనంటే భయం లేదా, నేనంటే భయం లేదారా నీకు? రేష్మి కాలు మీద కాలే. 48 hours నీ వెనకాల నేను నా. రే సర్కార్, ఇంకోసారి మామూలు కోసం నా గల్లీకి వచ్చినా కాలు ఇరగొడతా, చేతులు ఇరగొడతా, అర్థమైందా? అరే సర్కార్, మనది చిన్న జీవితం రా. ఏమన్నా ఏం చేసినా పెళ్లి మొక్కలు వేసినా ఢిల్లీ పెళ్లి రాకముందిరా. రే ఏంట్రా అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు? అక్కడ షాపులో 2 ఉగ్రవాదులు బాంబు పెట్టి పేల్చడానికి రెడీగా ఉన్నారన్న. అవునా, వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్ళేది? నాకు బతకాలని చాలా ఆశగా ఉందన్న. అరే నీ కూడా ఢిల్లీ వెళ్ళే, నీ కూడా ఢిల్లీ వెళ్ళే. నాకు ఆశ ఉండే 100 సంవత్సరాలు ఉండే. వాడు సాచి కొడితే 48 hours వచ్చా, అర్థమైందా? ఆ ఉగ్రవాదులతో నేనే వేస్తా. ఆడేంట్రా ఉగ్రవాదులు బాంబులు పెట్టాడంటే ఏదో భోజనాలు పెడుతున్నట్టు వెళ్తుండు. వాడు భయపడే స్టేజ్ నుంచి అమ్మా మనల్ని భయపెట్టే స్టేజ్కి వెళ్ళాడంటే వాడు వెనకమాల ఎవరైనా ఉండాలి, వాడి ఇంట్లో ఏదైనా ఉండాలి. అవునా? అరే ఢిల్లీలో గల్లీ గల్లీ నాకు తెలుసురా. ఈ ఢిల్లీ బిల్లీ ఎవడరా, ఢిల్లీ బిల్లీ ఎవడరా? బుర్ర తక్కువ ఎదవల్లారా. ఏయ్ కాల్ మే కాల్ ది. చల్ చల్ పోరా పోరా. విన్నా వీరేష్ పోతున్నా. అక్కడ పెట్టిన బాంబు తీసి నీకు మెడలో వేసుకున్నాయి, నీకు మెంటల్ ఉన్నాయరా? లేదు, ఢిల్లీ బెల్ ఉంది. मार डालूंगा, मेरे पास AK-47 है. मेरे पास 48 hours है, 48 hours है. बम निकाल के हमको दे दो, नहीं तो मार डालूंगा. मेरे को मार डालेंगे, मेरे को मार डालेंगे, मार डालेंगे रे. अरे मारने वाला तू कौन, मरने वाला मैं कौन रे? अपने हाथ में नहीं है रे, ऊपर वाले हाथ में है कह रहे हो. सब ఢిల్లీ బెల్లి, सब ఢిల్లీ బెల్లి. ఆడేంద్రా గన్ను కొరికిండు, గన్ను అనుకుంటుండా బండ్ అనుకుంటుండా? అవునా? వాడు ఉగ్రవాదుల్లో పోయిస్తుండేంద్రా. వాడికి ఏదో ప్రెస్టేషన్ ఎక్కువైపోయిందన్న. మేరకు బయ్య గన్ను కొరుకుతావే? ఏ నీది కూడా కొరుకుతాయిరా. ఎవరా నువ్వు? మాకు డిమాండ్స్ ఉన్నాయి, తెగించినావు. నువ్వెందుకురా తెగించినావు? నాకు ఢిల్లీ బెల్లి ఉంది కాబట్టి తెగించేసా. మీరు ఎన్ని బాంబులు పెట్టినా, ఎన్ని యుద్ధాలు చేసినా ఢిల్లీ బిల్లి రాకముందేరా. ఒకవేళ వచ్చిందనుకో 48 hours రా. కాబట్టి యుద్ధాలు మానేసి మనిషి మంచిగా బతకండిరా 4 రోజులైనా.
నీకి ఢిల్లీ బెల్లి నాకి అర్థం కాలే కానీ నీది కోసం నీది జనం కోసం బాంబు మెడలో వేసుకున్నాయి నువ్వు మగాడిరా ఏం చేయమంటావు డాక్టర్ గారు దీనికంటే పెద్ద బాంబు పేల్చాడు అందుకే ఈ బాంబులు మెడలో వేసుకున్నా తెరకు డాక్టర్ రేట్ ఆయగారే దరిద్రుడికి ఇలా అర్థమైంది వీడికి మాకి దేశం పోయి నీది గురించి కథలుగా చెప్పుకుంటారా చలో రే మీరు ఎన్ని చెప్పుకున్నా 48 అవర్స్ తర్వాత నేను ఉండండి రా వీరేష్ వీడేంటి మెడలో బాంబులు వేసుకున్నాడు సారీ వీరేష్ నీ రిపోర్ట్స్ మారిపోయాయి నీకు ఢిల్లీ బెల్లి జబ్బు లేదు ఇదిగో నీ ఒరిజినల్ రిపోర్ట్స్ సరే దరిద్రుడా నువ్వు ఏబిసిడి చదివావా ఎంబీబీఎస్ చదివావరా నువ్వు నిన్ను నమ్మేసి బాంబులు వేసుకున్నాను కదరా ముందు బాంబులు దే అమ్మో 10 నిమిషాల టైం ఉంటుంది ఇవి రేస్ గడేంద్ర మన మీద బాంబు వేసిండు ఆడికి ఢిల్లీ బెల్లి సపోర్ట్ ఎక్కువైపోయిందన్న ఢిల్లీ బెల్లి దీని తల్లి అల్లుడు ఏమండి మీ ధైర్యం గురించి మీరు ఉగ్రవాదుల్ని గడగడలాడించిన దాని గురించి టీవీలో చూపిస్తుంటే మీ భార్య ఎందుకు పొంగిపోయానండి అవునల్లుడు నీ ధైర్యం చూస్తుంటే నిజంగా నాకే ధైర్యం వచ్చేసింది వెళ్ళిపోయింది ఈ రోజు సేఫ్ వీడు మారడే అనవసరంగా బస్ ఛార్జీలు బొక్క నేను వెళ్ళిపోతున్నా దరిద్రుడా ఇంతసేపు బాంబు మెల్లేసుకుని ఉగ్రవాదుని గడగడలాడించావు కదరా మళ్ళీ ఏమైందిరా నీకు అప్పుడున్న రిపోర్ట్స్ వేరు ఇప్పుడున్న రిపోర్ట్స్ వేరు నువ్వేంటి ఎలా వణుకుతున్నావు నీ మీద నమ్మకం పెట్టుకొని రౌడీని తిట్టాను కదా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మరి నేనేం చేయమంటావు అప్పుడున్న రిపోర్ట్స్ వేరు ఇప్పుడున్న రిపోర్ట్స్ వేరు అది నా తప్పులు ఎందుకు తిట్టాలి అనుభవించు ఎక్స్ట్రా జబర్దస్త్ ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది మొత్తం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత భోజనాలు స్టార్ట్ చేద్దాం అంతవరకు భోజనాలు గిన్నాలని పెట్టద్దు అరే కోకిలా ఎరా మొత్తం అంతా జాగ్రత్తగా చూసుకున్నావు కదా మొత్తం అంతా నీట్ గా సెట్ చేశాను నువ్వు వచ్చే గెస్ట్లని హ్యాపీగా రిసీవ్ చేసుకో మీ కోటు కాస్త చెమట కంపు కొడుతుంది కొంచెం స్ప్రే కొట్టుకోండి ఇప్పుడు చెమట చిరాగ్గానే ఉంటది తర్వాత హాయిగా ఉంటది అమ్మా ఇట్రా ఏంటమ్మా పన్నీర్ వాసన రావట్లేదు అవి పన్నీర్ కాదండి నీళ్ళే నీళ్ళు చల్లడం ఏంటి కోకిల గారు అందరి మీద నీళ్ళే చల్లమన్నారండి నీళ్లు చల్లమన్నాడా నువ్వు వెళ్ళు ఈ కోకిల గడ మైండ్ పోయిందా ఏంటి అరే కోకిలా ఏంట్రా పిలిచావు అందరి మీద పన్నీర్ బదులు నీళ్లు చల్లమన్నావంట అరే మనకున్న బడ్జెట్ లో మనం వెళ్ళాలరా చల్లించుకున్నవాడు నీళ్లు చల్లాడా పన్నీర్ చల్లాడని చూసుకోడరా వచ్చాడా భోజనం చేశాడా వెళ్ళాడా అనేది చూసుకుంటాడు అర్థమైందా నాకు బొచ్చెట్ పనులు ఉన్నాయి అక్కడ నీ పని నువ్వు చూసుకో నా పని చూసుకుంటాం ఇంకా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేదండి ఆ సింగింగ్ స్టార్ట్ చేయండి ఫస్ట్ వచ్చేస్తున్నాం సార్ వచ్చేస్తున్న బంధుమిత్రులందరికీ స్వాగతం తెలియజేస్తూ మిమ్మల్ని అందరూ అలరించడానికి గాయకులు విచ్చేస్తున్నారు విని ఆనందించండి నీకు కావలసింది నా దగ్గర ఉంది ముందే తెలిసింది ఎవరు మీరు సింగర్స్ సింగర్స్ ఈ కోకిలగాడు ముసల సింగర్స్ తీసుకొచ్చాడంటే రే కోకిల ముసలి సింగర్స్ తీసుకొచ్చావేంట్రా మనకున్న బడ్జెట్ కి ఏఆర్ రెహమాన్ ఉదిత్ నారాయణ వస్తారా ఉదిత్ నారాయణ ఏఆర్ రెహమాన్ అవసరం లేదురా ఇంకా సింగర్స్ ఉంటారు కదా వీళ్ళకేమైందిరా వీళ్ళిద్దరు ఒకప్పుడు పాడితే పల్లవి పాడితే పల్లెటూరు ఊగే చరణం పాడితే పట్టణాలు ఊగిందిరా ఒకప్పుడు ఊగేవరా ఇప్పుడు వీళ్ళు ఊగుతున్నారా ప్రతిదీ డీప్ గా ఆలోచించదురా మనకున్న బడ్జెట్ లో మనం వెళ్ళాలి అర్థమైందా మైకేల్ మందాకిని మీరు కానివ్వండి నవ్వింది మల్లె చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ నవ్వితే పళ్ళ చెట్టు పడిపోయిందంటే అరే కోకిల ఏమైందిరా పాటలు పాడితే చప్పట్లు పడాలరా అది పాడితే పళ్ళు చెట్టు కింద పడిందిరా పింఛన్ తీసుకున్న వాళ్ళు తీసుకొచ్చి నా ఫంక్షన్ లో పాటలు పాడిస్తారా పనికి మానాడు అరే ధీరు భాయ్ ఎవరు ఫంక్షన్ కి వచ్చేవాడు భోజనం చేసామా వెళ్ళామని చూస్తారు కానీ ఎవరు పాడారు ఎవరు ఆడారు ఎవరు చూడర్రా నాకు బొచ్చడి పనులు ఉన్నాయి ఎందుకు ప్రతిదానికి డీప్ గా ఆలోచిస్తావు మందాకిని కానివ్వండి ఇది గోలీడిదే నా మాట ఎప్పుడు విన్నాడు కనుక చాలా సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశాడు అది నా ఫంక్షన్ కూడా బాగా చూసుకుంటాను చెప్తే మరి ఎంత కంట్రోల్ గా చేస్తాడా
నువ్వు పాడవే జేల్ 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 రాజా నువ్వు అడిగిత ఏదైనా కాదంటానా జేల్ 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 కోకిల ఏమైందిరా? ఇద్దరు పడిపోయారా ఉన్నారా పోయారా చూడరా. మైకేల్ మందాకిని లేవండి లేవండి ఓకేనా? అరే 3 పాటలు పాడారు కదరా, కొద్దిగా అలసిపోయారు. మందాకిని మళ్ళీ పాడతావుగా? నీకు దండం పెడుతున్నా పంపించిరా. వీళ్ళు పాడుతుంటే నా రిసెప్షన్ లో పాడుతున్నట్లేదురా, నా షష్ఠి పూర్తి ఫంక్షన్ పాడుతున్నట్టుందిరా. పంపించరా. సరే మందాకిని రా చాలంటలే. లైన్ లో నిలబడండి, ఫోటో తీస్తా. ఫోటోలు తీస్తావా? నువ్వెవర్రా? నేను స్టిల్ ఫోటోగ్రాఫర్ని. చిల్లి ఫోటోగ్రాఫర్ వా? కదలకుండా నిలబడండి, ఫోటో తీస్తా. కదలకుండా నిలబడండి అంటే కదులుతారా? కదులుతుంది మేం కాదురా దరిద్రుడా నువ్వు. నిన్నెవర్రా తీసుకొచ్చాడు? ఆ కోకిల గాడేనా? రే కోకిల కోకిల రే సాంబార్ అయిపోయేటట్టుంది, సాంబార్ లో వేడి నీళ్ళు పోయండి, వేడి నీళ్ళు పోయండి. ఏంట్రా కండరాలు కూడా కదిలించలేని వాడిని స్టిల్ ఫోటోగ్రాఫర్ గా తీసుకొచ్చావేంట్రా? అతనుకున్న ఎక్స్పీరియన్స్ తెలుసా? చిత్తూరు నాగా పెళ్లికి ఫోటోలు తీసాడు ఆయన. చిత్తూరు నాగయ్య గారి పెళ్లి ఎక్కడ? నా రిసెప్షన్ ఎక్కడరా? తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావు నాకు అర్థమై చావట్లేదురా. అరే మన దగ్గర బడ్జెట్ ఉంటే రంగస్థలానికి పని చేసిన రత్నవెల్లి గారు కెమెరామెన్ తీసుకొచ్చావాడిని. మన దగ్గర తడి లేదు కాబట్టి వడివేల్ లాంటి వాడిని తీసుకొచ్చా. కావాలంటే డబ్బులు నేను ఇస్తాను రా. ఏ కరెక్ట్ కాదురా, డబ్బులు ఖర్చు పెట్టించిన వాడు ప్రొడక్షన్ కంట్రోలే కాదురా నా దృష్టిలో. ఏంట్రా ఇలా చేసావంటే బడ్జెట్ లేదంటావు, బడ్జెట్ ఇస్తానంటే ఖర్చు చేసేవాడు అసలు ప్రొడక్షన్ కంట్రోలరే కాదంటావు. అరే ఆగండి రా, ఇందాక నుంచి చూస్తున్నా మీరు అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నారు. ఇంతకీ మీరు ఎవర్రా? జూనియర్స్ రా, జూనియర్స్ రా. జూనియర్స్? నీ రిసెప్షన్ లో 50 మంది జూనియర్ ఆర్టిస్ట్ ని పెట్టా. ఎందుకురా? హడావుడి ఉండాలరా ఫంక్షన్ లో. ఈ రోజుల్లో చుట్టాలు ఎలా ఉన్నారా? ఉంటే భోజనాల దగ్గర ఉంటారు, లేకపోతే ఫోన్ లో ఉంటారు. కానీ జూనియర్స్ అలా కాదురా, చుట్టాల్లో కలిసిపోతారు, చుట్టాల్లో మాట్లాడతారా. అదిరా జూనియర్స్ అంటే. అర్థమైందా? అందుకే పెట్టా. మీరు కానివ్వండి కానివ్వండి. పనికి మాలాడు అనవసరంగా నా ఫంక్షన్ ఆడికి అప్పు చెప్పాడు. జూనియర్ ఆర్టిస్టా? బాగున్నావే? ఎప్పుడో చిన్నప్పుడు చూసా, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. ఎంత ఎదిగిపోయావే. ఉండు, నా డిస్టే తగిలేలా ఉంది. నా బంగారు తల్లి. ఏవండి ఎవరా ఆవిడ? ఏదో చిన్నప్పటి నుంచి నన్ను చూసానని చెప్తుంది, నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైందే, ఆమె జూనియర్. ఏరా అబ్బాయి బాగున్నావా? ఇంకో జూనియర్. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, మళ్ళీ ఇప్పుడే చూస్తాను. ఎంత ఎదిగిపోయారా నాన్న. జూనియర్స్ అందరికి ఒక్కటే డైలాగ్ ఇచ్చినట్టున్నాడు. నువ్వు డైలీ ఇలా యాక్ట్ చేస్తున్నందుకు నీకు ఎంత ఇస్తారు చెప్పు? ఎంతో కష్టపడి విజయవాడ నుంచి నీ రిసెప్షన్ అని చెప్పొస్తే యాక్టింగ్ అంటావురా? ఒరే దరిద్రుడా, నేను నీకు పిన్ రివర్స్ అవుతాను రా. అసలు నీ రిసెప్షన్ కి వచ్చాను చూడు, అది బుద్ధి తక్కువ ఏదో సచ్చినోడా. అయ్యో జూనియర్ కాదు. ఎంతలా కొట్టిందంటే ఇది జూనియర్ కాదు, మా బంధువే. అరే కోకిల, అరే ఎవరన్నా స్వీట్ అడిగితే బెల్లం ముక్క ఇవ్వండి రా అందరికి. అరే నీ దెబ్బకు జూనియర్స్ ఎవరో బంధువులు ఎవరో తెలియట్లేదురా. ఇప్పుడే మా చుట్టూ నా మీద అలిగేసి వెళ్ళిపోయిందిరా. అదిరా బంధువులంటే అలా అలిగిపోతారా, కానీ మా జూనియర్స్ అలా కాదురా. క్యారెక్టర్ ఇవ్వకపోయినా, క్యారవాన్ ఇవ్వకపోయినా అసలు వెళ్ళర్రా. అనురాగం, ఆప్యాయత, ప్రేమ అని పంచేసి వెళ్తారా. అదిరా మా జూనియర్స్ అంటే. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఆపేసారంటే కంటిన్యూ చేయండి ముందు. ఎంటర్టైన్మెంట్. గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో ఎడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు కట్టినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు. అరే ఇస్త్రాకులు అయిపోయినట్టున్నాయి, మళ్ళీ ఇక్కడికి అదే ఇస్త్రాకులో పెట్టండి, ఎవరికి తెలియదులే. ఏంట్రా ఇది? రామచంద్ర ప్రభా అనుకునే వయసులో ఇది ప్రభుదేవాల డాన్స్ చేస్తుందేట్రా? ఇది డాన్స్ చేస్తూ
అసహ్యంగా ఉందిరా నాకు. ఇది తప్ప ఇంకెవరు దొరకలేదురా నీకు? అరే మన బడ్జెట్ కి మొమైద్ ఖాన్ లేకపోతే సన్నీ లియోన్ వస్తారా? మొహమ్మద్ ఖాన్ సన్నీ లేని అవసరం లేదురా. మరి ముసల్దాన్ తీసుకొచ్చి ఐటమ్ సాంగ్ డాన్స్ చేస్తానంటరా? ఏమంటున్నాడు? నీ డాన్స్ నచ్చలేదు అంటున్నాడు. ఏంటి నా డాన్స్ నచ్చలేదా? ఆ రోజుల్లో నేను డాన్స్ చేస్తే ఇదిగో అబ్బాయి నువ్వు ఇంకో పాట వేసుకో, నువ్వు పేదో చూపిస్తావు ఇది. నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా పిల్లన్నా ఎట్లా నీకు ఏమైందా ముసల్దానా? పట్టేసింది. కోకిలా ఏమైందిరా? డిస్క్ పట్టేసింది చూడరా, డిస్క్ పట్టేసింది చూడరా. చామంతి ఓకేనా? ఇప్పుడు ఓకే. ఓకేనా? నా బంగులో చంపుతున్నా. ఒకవైపేమో జూనియర్స్ చంపుతున్నారు, ఇంకా వైపేమో ముసలాళ్ళు చంపుతున్నారు. ఫ్రెండ్ అని చెప్పి నీకు ఫంక్షన్ అప్పు చెప్పినందుకు నీ మీద ఆధారపడిన వాళ్ళందరినీ తీసుకొచ్చి నా ఫంక్షన్ గప్పు గప్పు చేస్తారా నువ్వు? ఏమండి ఏమండి ఇప్పుడు నేనేం చేయాలండి? అంటే సిరి డాన్స్ చేయరా? దిరుబాయ్ హలో ఎవరు? ప్రోగ్రామ్ కావాలా? నా దగ్గర మంచి ఐటమ్ గర్లు ఉన్నారు, ఊపితే ఊర్లో కదిలిపోతాయి. అకేషన్ మీరు చెప్పండి, రిసెప్షన్ నేను చూసుకుంటా. ఎక్స్ట్రా జబర్దస్త్. రాజాది రాజా రాజమార్తాండ తేజ శ్రీ 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 సుందర మహారాజు గారు ఏం చేస్తున్నారు? హో రాజుగారికి ప్రణామములు. ప్రణామాలు. మీరేనా మా దగ్గర కొత్తగా వచ్చిన మంత్రి? అవును మహారాజా, మా విలువైన సేవలను 100% మీకు అందిస్తానని మనవ చేసుకుంటున్నాను. అటులనే సేనాధిపతి మహారాజా, మన రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారు మహారాజా. చెరువులు ఎలా ఉన్నాయి? నీళ్లతో నిండి ఉన్నాయి మహారాజా. చెరువులో కప్పలు ఆనందంతో బెకబెకమంటున్నాయి ప్రభు. చెట్టు మీద కాకులు ఆనందంతో కావుకోమంటున్నాయి ప్రభు. అది మన రాజ్యంలో ప్రజలే కాదు, జీవరాశులు కూడా బాగుండాలి. చిత్తం ప్రభు. ఆహా, నేను చాలా మంది రాజుల దగ్గర పనిచేశాను. అందరు రాజులు ధనరాశుల గురించి ఆలోచిస్తారు, కానీ జీవరాశుల గురించి ఆలోచించే రాజుని మిమ్మల్నే చూస్తున్నాను. మీ దగ్గర పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం ప్రభు. మహామంత్రి, మా రాజ్యంలో ప్రజలే కాదు ప్రకృతి కూడా బాగుండాలి. అవును ప్రభు. పదండి రాజ్యంలో వెళ్ళి అలా తిరిగేసి వద్దాం. అటులనే మహారాజా. ఆ రోజు రాత్రి దట్ నైట్ మహామంత్రి, మహారాజా, రైతన్నాక పగలు సేద్యంలో ఉండాలి, రాజన్నాక రాత్రి మద్యంలో ఉండాలి. అప్పుడే రాజ్యం చల్లగా ఉంటుంది, రాజు కడుపు చల్లగా ఉంటుంది. మన దగ్గర జీవనదులు ఉన్నట్టు ఒక మద్యం నది కూడా ఉంటే బాగుండేది మహామంత్రి. ఎందుకు మహారాజా? ప్రజలందరూ బాగుండే వాళ్ళు అని. అప్పుడు ప్రజల రాజ్యంలో ఎందుకుంటారు మహారాజా? మరి ఎక్కడ ఉంటారు? అందరూ మద్యం నది దగ్గరే ఉండేవాళ్ళు. అయితే వదిలే, జీవనదులు చాలే మనకి. మహారాజా, మహారాజా, మీరు మద్యం ఎక్కువై పడిపోయేటట్టున్నారు. సింహాసనం మీద కూర్చొని తాగండి. సింహాసనం మీద మేము ఎప్పుడు కూర్చునేదే. ఈ రోజు మీరు కూర్చోండి. మహారాజా, మహారాజా, ఏంటి మీకేదో మానవహం జరిగినట్టు అలరిచారు? అది కాదు మహారాజా, సింహాసనం మీద మేము కూర్చోకూడదు మహారాజా. మహామంత్రి, మా రాజ్యంలో అందరూ సమానమే. ఈ సింహాసనం ఎప్పుడు శాశ్వతం కాదు మహామంత్రి. మంత్రికి రాజుకున్న సాన్నిహిత్యమే శాశ్వతం. అర్థమైందా? మీరు రమ్ము, వద్దు మీరు మహారాజా. కూర్చోండి. మా కిరీటాన్ని పెట్టుకొని ఇది మాకు ఇవ్వండి. ఇప్పుడు బ్రహ్మాండంగా రాజుల వల్ల ఉన్నారు. మా రాజ్యంలో అన్ని సమానమే, అందరు సమానమే. ఎందరో రాజులను చూశాను, ఇలాంటి గొప్ప రాజుని ఇక్కడే చూస్తున్నాను. అప్పుడేమైంది? ఇంకా ఉంది. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. నేనేంటి కింద పడుకున్నాను? మహామంత్రి గారు ఏంటి మా సింహాసనం మీద పడుకున్నాడు? ఇప్పుడుంది. మహామంత్రి, మహారాజా, మహారాజా, మీకు మతి తప్పినదా మదం ఎక్కినదా? మా సింహాసనం మీద మా కిరీటం పెట్టుకొని కూర్చున్నారే, ఎంత ఖండ కావురమో. మీరే కదా రాత్రి రాజు మంత్రి సమానమే అని కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టారు. అది రాత్రి, అది రాత్రి.
రాజు మంత్రి సమానమా? గుర్రం గాడిద సమానమా? కుక్క సమానా? కృష్ణానది మూసినది సమానమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అది కాదు మహారాజా, నేను వద్దన్నా కూడా మీరే కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టారు. నేను కూర్చోబెట్టాను. నీకేమైంది? నీకు రాజనీతి తెలియదా? రాజధర్మం తెలియదా నీకు? పొద్దున్నే మీరు ఇలా అడుగుతారని తెలియదు ప్రభు. నోరు మూయండి. ఒక్కరోజు సింహాసనం మీద కూర్చుంటే మాటలు కోటలు దాటుతున్నాయరా? నేను ఎన్ని మాట్లాడుతున్నా? నా కిరీటం ఇవ్వరా? నా రాజ్యాన్ని దొబ్బేద్దామన్నా? దొబ్బేరా. నువ్వు రాజు ఉంటే నేను నీ రాజ్యంలో భటుడుగా ఉంటా, సరేనా? మహారాజా తీసుకోండి. సేనాధిపతి, రాజనీతి ఉల్లంఘించినందుకు వీడికి చెరసాల్లో బంధించండి. మహారాజా! మహామంత్రి గారు పదండి, మీ చెరసాల అక్కడ. ఇదిగోండి, ఇదే మీ చెరసాల. రాజుగారే నన్ను కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టారు. రాత్రి కూర్చోబెట్టిన సంగతి ఆయనకి తెలుసు, పొద్దున ఒంగోబెట్టిన సంగతి నీకు తెలుసు. సరిపోయిందిగా. సేనాధిపతి, మహారాజా ప్రజలు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారు మహారాజా. చెరువులు ఎలా ఉన్నాయి? నీళ్లతో నిండి ఉన్నాయి మహారాజా. చెరువులో కప్పలు ఆనందంతో బెగబెగ్గమంటున్నాయి. చెట్టు మీద కాకులు ఆనందంతో కావుకావుమంటున్నాయి ప్రభు. అది మన రాజ్యాల ప్రజలే కాదు, ప్రకృతి కూడా బాగుండాలి. చిత్తం మహారాజా. నిన్నే కదా చెరువుల గురించి అడిగాడు. ఒక్క రోజులోనే చెరువులు ఎండిపోతాయా, చెరువులోని కప్పలు చచ్చిపోతాయా? వీడంటూ వీడు రాజ్యం ఏంటి ఏం అర్థమై చావటం లేదు. మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. ఆ రోజు రాత్రి మామంత్రి, అబ్బా రాజు, నా బంగారు కొండ, అరే నా సున్నుండా, నా చెలిపి కొండ ఎక్కడున్నానన్నా? నువ్వేంటి మామంత్రి చెరసాల్లో ఉన్నావు? సేనాధిపతి మహారాజా, నా బంగారు కొండను చెరసాల్లో బంధించింది ఎవడ్రా? అది మహారాజా. అదే నోర్మోయ్, నా మంత్రి నాయన చెరసాలను విడిపించండి, లేకపోతే మమ్మల్ని నా దాంట్లో బంధించండి. మంత్రినే చెరసాల నుంచి విడిపించదాం. తెమ్ముతారుగా. అటులనే. నేను రాను సేనాధిపతి, లోపలే ఉంటాను. లోపలే ఉంటానంటే ఆయన ఊరుకుంటాడా? రండి. తాళం పోయిందని చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు? తాళం పోయిందని చెప్పండి. చిన్నపిల్లలు మాట్లాడుతున్నారు. గోడ బద్దలు కొట్టి మరీ తీసుకురమ్మంటారు. రండి. ఏంటి ఆలస్యం? వస్తున్నాను ప్రభు. మీరు మా పక్కన ఉంటే మాకు 1000 ఏనుగుల బలం ఉంటుంది. నాకు భయం ఉంటుంది, నాకు భయం ఉంటుంది. మా రాజ్యంలో మా మర్యాద మర్రి చెట్టంతా, మా గౌరవం గన్నేరు చెట్టంతా, గన్నేరు చెట్టంతా. తెలుస్తుంది ప్రభు. ఎవరు మద్యం అయిపోయింది, మద్యం తీసుకురండి. అక్కడ చెప్పించేదాం ప్రభు. అవును మా మంత్రి, నిన్ను చెరసాల బంధించింది ఎవడో చెప్పు, వాణ్ణి తల నరికి చేపు. ఎవడాడు? వీడే బంధించి వీడే అడుగుతాడేంటి? మహారాజా, చెరసాలలో బంధించింది మీరే మహారాజా, మీరే మహారాజా. నేను నిన్ను చెరసాల్లో బంధించాను? అవును మహారాజా. నా బంగారు కొండను చెరసాల్లో బంధించానా? ఎంత అవమానం! నా రాజ్యంలో నా మంత్రికి ఎంత అవమానం! మద్యం చెలికత్తే, నేను నా మంత్రిని అన్యాయం చేస్తాను చెలికత్తే. ఆయనకి నేను న్యాయం చేస్తా మహారాజా. నేను నా మంత్రిని చాలా బాధ పెట్టాను చెలికత్తే. నేను సంతోష పెడతా మహారాజా. మేము చేసిన తప్పుకు ప్రాయచిత్తంగా నేను మీకు చెలికత్తని బహుమతిగా ఇస్తున్నాను. నాకే బహుమతులు వద్దు మహారాజా. మేము చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశాన్ని ఇవ్వండి మా మంత్రి. ఈ వయసులో విన్యాసాలు చేయలేను మహారాజా. నేను చేస్తాను మహారాజా, నేను చేస్తాను మహారాజా. నువ్వు ఉండవమ్మా. పొద్దున వరకు మీకు టైం ఉంది, ప్రయత్నించండి. వెళ్ళండి ప్లీజ్. సేనాధిపతి, ఏంటి నాకేం అర్థం అవటం లేదు. మా రాజ్యంలో ఇంతే. రాజులు తప్పులు చేసేదారు, చెలికెత్తలు సరిదిద్దేదారు. అవును, మేమే సరిదిద్దాలి. రండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ మా మంత్రి వస్తున్నా మహారాజా. మీరిద్దరేంటి నా విశ్రాంతి గదిలోంచి వస్తున్నారు? రాత్రి మీరే మమ్మల్ని ఇద్దరిని గదిలో పంపించారు మహారాజా. రాత్రి మీ ఇద్దరిని గదిలో పంపించాను అంటే మీ ఇద్దరికి నేను మధ్యవర్తిగా చేశాను రాత్రి. సేనాధిపతి, వీడు రాజనీతిని ఉల్లంఘించినందుకు వీడిని చెట్టు కట్టేసి కొట్టండి, మంట కూడా పెట్టండి వాడికి. మంత్రి గారు మీరు రండి. చెలికత్తని మాత్రం వేడి నీటితో
నీళ్ళతో స్నానం చేయించండి. మహారాజా నాకంటే ముందు 300 మంది 300 మంది మంత్రులు, నాకంటే ముందు 300 మంది నాకంటే ముందు 300 మంది మంత్రులు వీడి దగ్గర పనిచేసి మానుకున్నారు అంటే అనుభవం లేక మానుకున్నారు అనుకున్నా. వీడు శారజం వల్ల మానుకున్నారని తెలిసింది. ఆ రోజు రాత్రి దట్ నైట్ మా మంత్రి నా బంగారు కొండ. వీడు మళ్ళీ వచ్చాడు నాయన. నాకు రాజ్యం లేకపోయినా పర్లేదు, నాకు మద్యం నా మంత్రి ఉంటే చాలా, అంతే. అక్కడున్నాడు మంత్రి ఎవర్రా నా మంత్రిని చెట్టు కట్టేసింది? బట్టతలు ఉన్న బంగారు కొండరా వాడు. చిన్న పిల్లోడ్రా, ఎవర్రా వాడిని ఇంత హింస పెడుతుంది? సేనాధిపతి మహారాజా నా మంత్రిని చెట్టు కట్టేసింది ఎవడరా? అది నా బంగారు కొండరాడు, వానైనా విడిపించండి, లేకపోతే మమ్మల్ని అక్కడ కట్టేయండి. మంత్రినే విడిపిస్తాం ప్రభు. విడిపించండి. రండి, రాజుగారు పిలుస్తున్నారు. బుజ్జి కొండరా వాడిని చెట్టు కట్టేస్తారా మీరు? అరే ఎల్లండి. మీరు చెట్టు కట్టేసింది మంత్రిని కాదురా, నా గుండెని రా, నా గుండెని. నువ్వు రాజువా రాక్షసుడు రా? రాత్రి అయితే వాటేసుకుంటావు, పగలైతే కాటేస్తావు. జోదవాడే రాజులు చూశాను, అమ్మాయిలతో ఆడుకునే రాజులు చూశాను రా. మంత్రితో ఆడుకునే రాజు నిన్న చూస్తున్నాను రా. మా మంత్రి, మా మంత్రి, బొంగుల మంత్రి. రాత్రి అయితే 3 పెగ్గలు మందేస్తావురా, పగలైతే 3 చెరువులు నీళ్ళు తాగిస్తావురా. నీ రాజు వద్దు, నువ్వు వద్దు. ఎలా? నేను వెళ్ళిపోతాను. సేనాధిపతి మహారాజా ఆ పొట్టి పుడం కానీ పట్టుకోండి. అటులోనే. ఎక్కడికి వెళ్తావు నువ్వు? నా దగ్గర 300 మంత్రులు పనిచేశారు. నాకు ఎవడు నచ్చలా, నువ్వు ఒక్కడే రా నచ్చింది. నేను నచ్చవేంట్రా? ఏమో తెలియదురా, నీ పొట్ట నచ్చిందో నీ బట్ట నచ్చిందో తెలియదు, నువ్వు మాత్రం నాకు నచ్చావు. నీ బ్యాడ్ టైం. నువ్వు నా దగ్గరే పని చేయాలి. పగలేమో పగల కొడతావు, రాత్రి ఏమో ప్రేమిస్తావు. నీ ద్విపాత్రాభినయం నేను భరించలేకపోతున్నాను రా. నీకు దండ పెడతాను, వదిలేరా బాబు. నా రాజ్యాన్ని వదిలేస్తాను గానీ నిన్ను మాత్రం వదలను మా మంత్రి. నువ్వు నాతోనే ఉండాలి. ఎక్స్ట్రా జబర్దస్త్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. లలితక్క ఏంటి గాయత్రి, వచ్చేసావా మళ్ళీ? రాననుకున్నావా రాలేననుకున్నావా? ఏంది ఎలక ముఖం దానా? నేను తెలుగు భాష లెక్కనే ఆడుంటా ఈడుంటా. ఎరకైందా? ఓ వచ్చావా అని అడుగుతుంది. వచ్చానుగా, నీకుంటది తర్వాత నా చేతిలో. ఎప్పుడు నా మీదే ఎప్పుడు వస్తది ఎప్పుడు పోద్దని చూస్తుంటే ఎలక ముఖంది. చెప్తా. ఎప్పుడైనా చీర కట్టుకొని తిరుగుతావా అని చూస్తా. ఎప్పుడు లుంగి కట్టుకునే తిరుగుతుంటది, అదేందో మరి. అదే పేరు మార్చుకొని కట్టుకుంటున్నావు, వేసుకుంటున్నావు. ఏందే నువ్వు ఇట్లా వచ్చినావు? ఇంట్లో ఫంక్షన్ చేస్తూ 10 మంది ఆడవాళ్ళకి భోజనాలు పెట్టుకుంటున్నాను. కాస్త నీ పట్టు చీరిస్తే. ఏమే నువ్వు అడిగితే పట్టు చీర కాదే, నా మొగుడినైనా ఇచ్చేస్తా. వద్దులే అక్క, ఇంట్లో ఉన్న ముగ్గురుతోనే వేగలేకపోతున్నాను. నువ్వేమో నీ మొగుడు తేగలేకపోతున్నాను అంటున్నావు, నా మొగుడేమో నా తేగలేకపోతున్నాను అంటున్నాడు. ఏం డిస్కషన్. తీసుకో. ఇదిగానే థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అక్క నువ్వు కూడా మర్చిపోకుండా ఫంక్షన్ కి రావాలి. చీరిచ్చిన దాన్ని రాకుండా ఉంటానే. ఇల్లు ఎంత తుడిసినా దుమ్ము ఉంటానే ఉంటది. ఛీ! ఈ ఇంట్లో ఏకైక పనోడిని నేను. అన్ని పనులు చేసుకోవాలి, మరి తప్పదు. రాము అమ్మగారు, ఫంక్షన్ కి టైం అయింది, ఆడవాళ్ళందరూ వస్తున్నారు. చక్కగా రిసీవ్ చేసుకొని జాగ్రత్తగా చూసుకో, ఓకేనా? అలాగే అమ్మగారు. చీరెవరిదే? పక్కింటి లలిత కదండి. మీ ఆడవాళ్ళకి ఇంట్లో 100 చీరలున్నా తృప్తి ఉండదే. ఆ ఎదురింటి ఆవిడ చీర అడుగుదామా, పక్కింటి ఆవిడ చీర అడుగుదామా అనే ఉంటారు. బాగుంది కదా అని అడిగి ఇప్పించుకున్నానండి. సర్లే గాయత్రి, అదేంటక్క చేతులు పీటతో వచ్చావు? చిన్న పని ఉంది దీంతో. అవునా, సరే మాట్లాడుతుంటక్క, వచ్చేస్తారు. ఏం రమణ, తల మీద మొత్తం బొచ్చు ఊడిపోయింది. కాలుష్యం ప్రభావం లేకపోతే వయసులో ఆలస్యం ప్రభావమా? మీ ఆడవాళ్ళ ప్రభావం. మరి ఆయన గూడలేదే. వనజ వచ్చావే. ఇదిగో ఈవిడ మా పక్కింటి లలితక్క గారే. నమస్తే అమ్మా, నమస్తే. బాగున్నారా? బాగున్నాను. కాస్త పూలు లేడంలో సహాయం చేయవే. ఉండవే, నువ్వు మొగుడుతో చేయించాల్సిన పనులను వచ్చి ఆడవాళ్ళతో చేయిస్తాయిందా నువ్వు? హలో లలిత గారు, అలాంటి పనులు ఆడవాళ్ళు చేయాలి, మగవాళ్ళు చేసే పనులు వేరుగా ఉంటాయి. వేరు లేదు, వంకాయ లేదు. మగాళ్ళు అన్ని పనులు చేస్తున్నాయి ఈ మధ్యలో. మా ఆయన చేయట్లేదు ఏంటి ఇంట్లో?
రావే కాస్త పూలన్న సహాయం చేదురా. బానే ఉన్నాయా పూలు? అయ్యగారు, అమ్మగారు కూర్చోకుని ఆవిడ పేటేసిందేంటి? మీ అమ్మగారు ఆవిడ చీర కట్టుకుంది కదరా, ఆ చీర ఎక్కడ నలిగిపోద్దని పీటేసిందని నా అనుమానం. పీటేసేవేంటక్క? నువ్వు కట్టుకుంది సాదా సీదా సీరనే, పట్టు సీర 10,000 కింద కూర్చుంటే నలిగిపోదు. అంటే నువ్వు పీట తీసుకొచ్చింది ఎందుకా? అర్థమైంది కదా? బాగా అర్థమైంది అయ్యగారు. గాయత్రి, రావే సుప్రజ, వచ్చావా? బాగున్నావా? బాగున్నానే. బా చీర ఎంత బాగుందో. ఎంతనే? 10,000. అదేంటే రేటు నిన్న అడుగుతుంటే ఆవిడ చెప్తుంది. కొన్ని అంతే లేవే. రా కాస్త పూలలో సహాయం చెయ్యి. గాయత్రి, రావే సరోజ, వచ్చావా? సారీ లేట్ అయింది. పర్వాలేదే, రా వెళ్దాం రా. నా వెంబడితే ఆ పీట పట్టుకొని తిరగకక్క, చూసే వాళ్ళకి ఏదోలా అనిపిస్తుంది. నేను ఊరికే పీట పట్టుకొని తిరుగుతున్నానే. నీకు చీర ఇచ్చాను కాబట్టి పీట పట్టుకొని తిరుగుతున్నా. నీ చీర గురించి ఏం బాధపడకక్క, ధైర్యంగా ఉండు. నీకున్న ధైర్యం నాకుండదే, ఎందుకంటే అది నా చీర కాబట్టి. ఓసేయ్ రా. వస్తే గాయత్రి, నువ్వు కూడా కూర్చోవే. అబ్బా నాకు లోపల పని ఉంది. పని ఉంటే తర్వాత చూసుకోవచ్చు, కూర్చో. అబ్బా, లోపల పని ఉందని చెప్తున్నా కదా. కూర్చో. వేసేసావా అక్క? ఈ టైంలో ఫోన్ ఎవరు? అమ్మనా? హలో అమ్మా. ఫంక్షనా? బాగా జరుగుతుందమ్మా. ఫంక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయిందమ్మా. బానే ఉన్నానమ్మా. అమ్మా నేనా? ఏడవట్లేదమ్మా. నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. ఉంటానమ్మా. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. గాయత్రి, ఏమండి? ఒకసారి ఇలా రావే. అలాగేనండి. మన ఇద్దరు ఫోటో దిగదామే. రాము, అయ్యగారు ఇలా రారా, మా ఇద్దరికి ఒక ఫోటో దింపు. మీ ఆడ మీద చేతి ముందు. మా ఆవిడ మీద చెయ్యి అయ్యొద్దు. మేడ మీద చేయకు నువ్వు. చూడవే, దాని చీర కట్టుకోవడం వల్ల సాక్షాత్ మొగుడిని ఒంటి మీద చెయ్యొద్దు అంటుంది. అమ్మగారు, ఆవిడ బోర్డు చీర మనకు అవసరం అమ్మగారు. ఇక్కడే ఆవిడకి ఇచ్చేయండి అమ్మగారు. దరిద్రుడా, ఎక్కడ ఇప్పమంటావేంట్రా నువ్వు? మీకు తెలియదు అయ్యగారు. అలా నువ్వు లోపల పద. అక్క నీకు దండం పెడతానా, పీటని పక్కన పెట్టక్క. కావాలని నా ప్రాణాలు వదిలేస్తాను, కానీ పీట మాత్రం నేను పక్కన పెట్టాను. కాళ్ళు పట్టుకుంటానక్క, దయచేసి 2 నిమిషాలు ఆ పీటని పక్కన పెట్టక్క. సర్లేవే, నువ్వు చెప్పా కాబట్టి పెడుతున్నా. ఇదిగో. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సర్లే. ఏ ముట్టుకోకుండా పట్టుకోకుండా చెప్పలా శివుడి ముఖం కూడా ఎక్కడెక్కడ అంటించాడు. ఎక్కడ అంటించాడు శివుడి ముఖం? పంది ముఖం వేసుకొని ఇక్కడ వచ్చాడు. ఆ పిల్లోనేంటక్క అలా విసిరేసావు? మరి లేకపోతే ఆంటీ అని వాటేసుకుంటాడు. ఎవరా ఇది? ఏ గల్లి ఎవతరా నేను కన్నది? ఎదవన్నారా ఎదవా? ఎవరా నీది? నీది ఏ గల్లి రా రే? దొంగ సచ్చినోడా, ఇంకోసారి నా దగ్గర రా. పీట కూడా మూతి పగలే కొడతాను. ఎదవన్నారా ఎదవా? గాయత్రి మళ్ళీ వేసావా అక్క? ఏం మనిషిరా ఇది? క్రీడాకారుని అయితే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టారా? ఎవరు ఫోను? హలో లలిత్ గారు, ఆ పొద్దున్నే మీ అత్తగారు పోయారంట, తొందరగా ఊరికి బయలుదేరండి. మా అత్తగారు పోయినా, మా మామగారు పోయినా, చివరికి నా మొగుడు పోయినా, ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు నేను రాను. గాయత్రి, నేను పోనే. ఒకసారి లోపలికి రా. ఈడేంటి లోపల రమ్మంటున్నాడు? వస్తున్నానండి. సీరేమన్నా నలుపుతాడా ఏంటి? ఈడు ఉండు, నువ్వు గాయత్రి ఉండు. రమణ, నువ్వు ఒకసారి బయటికి రా. ఏంటి? మీ ఆవిడ లోపలికి రాదు రమణ. అమ్మగారు, నేను భరించలేకపోతున్నాను. అమ్మగారు, నేను భరించలేకపోతున్నాను. అయ్యగారు, 2 నిమిషాల మధ్యలో ఇన్వాల్వ్ కాకండి అయ్యగారు. ఉప్పు తిన్న విశ్వాసం చూపించుకోనివ్వండి అయ్యగారు. వద్దురా. ఈ రోజుల్లో ఉప్పు తిన్న విశ్వాసం చూపించడం కూడా తప్పైపోయింది.
పోయినా గారు. నీ విశ్వాసం మీద మన్నుపడా రేపటి నుంచి నీకు ఉప్పే పెట్టండి రా లోపలికి. చీర ఇచ్చినంత మాత్రం పీట పట్టుకొని వెనకాలే తిరగల. అసలు ఏం పద్ధతి నీది? అబ్బో పద్ధతుల గురించి మీరే మాట్లాడాలి. ఇంకా ఎవరు ఫంక్షన్ పెడతారా, ఎక్కడ ఫ్రీకి వెళ్ళి దొప్పి తిందాం అనుకునే మొఖాలు మీరు నాకు పద్ధతుల గురించి చెప్తారా? మీరు చెప్తారా గెలక మొఖాలారా? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు చెప్తున్నా. ఎక్కువ మాట్లాడే ఒక్కొక్క దానికి వాసిపోవాలి ఏమనుకుంటారు ఎలక మొఖాలు. ఓ పద్ధతుల గురించి నాకు చెప్తున్నారు ఇల్లు. నా ఇంటికి వచ్చి వేరే దొప్పి తిన్న మొఖాలు మీరు ఎలక మొఖంది. లలిత గారు మీ చీరండి నలగలేదు. నలిగితే ఊరుకున్నావేంటి? తోలు తీసేను. బానే ఉంది కదా సీరా? బాగానే ఉందండి. లోపల పోయి ఇంకా ఇదిగో రోజా గారు ఏదో ఫంక్షన్ కి నా పట్టు చీర అడిగిండ్రు. నేను రోజా గారికి ఇవ్వడానికి పోతున్నా చీర. పేట తీసుకెళ్తున్నావుగా? తీసుకెళ్లకుండా ఎలా ఉంటాను? ఇక ఆవిడ చచ్చింది పో. రోజా గారు చీర తీసుకొని వస్తున్నా.